ఐపాక్ గత 2 ఎన్నికల్లోనూ జగన్ కి పనిచేసింది. 2019లో ఐపాక్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఆధ్వర్యంలో పనిచేసింది. రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ఈసారి ఆయన శిష్య బృందం నేతృత్వంలో పనిచేసింది. దాంతో కనీవిని ఎరుగని రీతిలో పిడుగులాంటి రిజల్ట్ వచ్చింది. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. వైసీపీ వైభోగం నుంచి పాతాళానికి దిగజారిపోయింది. మరి ఇంతలా ప్రజా వ్యతిరేకత ఉంటే వైసీపీ నియమించుకున్న ఐపాక్ టీం ఏం చేస్తుంది అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. తమను పెట్టుకున్న వైసీపీకి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందించి అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఐపాక్ టీంకి ఉంది కదా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలియాలనే కదా ఐపాక్ టీంని పెట్టుకున్నది. మరి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో, జనాల్లో అసంతృప్తి ఏ రేంజ్లో ఉందో ఐపాక్ వైసీపీ అధినేత జగన్కి చెప్పకుండా దాచింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతేకాదు, వాలంటీర్లతోనే మొత్తం పని అవుతుందని చెప్పింది ఎవరు అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. ఐపాక్ సలహా మీదనే వాలంటీర్లను రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది అని అంటున్నారు. అలా కాదు, పార్టీ చెబితేనే అలా వాలంటీర్లు రాజకీయంగా కూడా వేలు కాలు పెట్టారు అని కూడా ఐపాక్ వైపు నుంచి వినిపిస్తున్న వాదన. ఎవరు చెప్పడం అన్నది కాదు, కానీ వాలంటీర్ల వల్లనే మొత్తం వైసీపీ కుప్ప కూలింది అనే టాక్ వినిపిస్తోంది. ఏకంగా పార్టీతో జనాలకు కనెక్షన్ కట్ అయింది అని విశ్లేషిస్తున్నారు. అంతా బాగుంది అన్న మూడ్తోనే పార్టీ ముందుకు పోయిందని, ఎవరికి ఎవరు బాధ్యులు లేని విధానంతో ఒక రకమైన గందరగోళం అయోమయంతోనే అంతా సాగిందని వినపడుతోంది. అది కాస్త చివరికి వైసీపీ భారీ ఓటమికి దోహదపడింది. దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ లేని విధంగా ఎమ్మెల్యేలకు కేడర్తో కనెక్షన్ లేదు, కేడర్కి జనంతో కనెక్షన్ లేదు, ఇక ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రితో ఏమాత్రం కనెక్షన్ లేదు. ఇలా వైసీపీ దారం తెగిన గాలిపటంలా 5 ఏళ్లు కాలం గడిపిందని అంటున్నారు. అధికారం ఉంది కాబట్టి అంతా ఓకే అనుకున్నా ఇప్పుడే అసలైన పరిస్థితులు తెలిసొస్తుంది అని అంటున్నారు. టోటల్గా చెప్పాలి అంటే హైకమాండ్కి కేడర్కి మధ్య ఉండాల్సిన అందమైన బంధం, ఒక వంతెన లాంటి సంబంధం పూర్తిగా తెగిపోయాయి. హైకమాండ్ అని పేరు చెప్పుకుంటూ కొందరు పెద్దలు చేస్తున్న పెద్దరికం, పెత్తనం ఇంకా అలాగే కొనసాగితే మాత్రం వైసీపీ జీవితంలో అధికారంలోకి రాదు అని కూడా వైసీపీ హితైషులు తేల్చేస్తున్న వైనం కనిపిస్తోంది. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ ఓటమి పాలు అవుతుంది అని 1కి 10 సార్లు అంత ధీమాగా ఎలా చెప్పగలిగారు అనేది కూడా వైసీపీ పెద్దలు ఎక్కడ ఏ సమయంలో కనిపెట్టలేకపోయారు. కనీసం అది నిజమా కాదా అని చెక్ చేసుకునే సీన్ కూడా లేకుండా పోయింది. పైగా పీకేని పట్టుకొని వైసీపీ నేతలు దారుణంగా విమర్శించడానికి కాలం వెచ్చించారు తప్ప పీకే చెప్పేది నిజమేనా, అలా అయితే ఏం చేయాలి అన్నది కూడా కనీస మాత్రంగా అయినా ఆలోచించలేకపోయారు అని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పీకేకి ఐపాక్ టీంలోని కీలక వ్యక్తులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. వైసీపీకి జగన్కి చెప్పకుండా దాచిన ఘోర ఓటమి సమాచారాన్ని పీకేకి వారు చాలా ముందుగానే చెప్పేశారు అని టాక్. ఆ ఆధారాలతోనే పీకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు అని గుర్తు చేసుకుంటున్నారు. అలా పీకే నుంచి జగన్ ఓటమి ఖాయం అని చెప్పిన తరువాతనే జగన్ పూర్తిగా వీక్ అయ్యారని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అని చెబుతున్నారు. జగన్కి ఏం చెప్పకుండా, ఏం తెలియనీయకుండా పూర్తిగా మబ్బుల్లో ఉంచేశారు అని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. ఇక జగన్కి పార్టీ జనాలకు, ఎమ్మెల్యేలకు మధ్య ఒక అగాధం ఏర్పడింది అని తెలుసుకున్నారు. జగన్ వద్దకు ఎవరు వెళ్ళినా ఫలానా ఆఫీసర్ని కలువు అని చెప్పడం ద్వారా మొత్తం అధికార యంత్రాంగం అంతా జగన్ పరోక్షంలో సాగింది. ఆయనకు కీలక సమాచారం అటు పార్టీకి సంబంధించింది ఏదీ తెలియనీయడం లేదు. మొత్తానికి భారీ ఓటమితో వైసీపీ ఏ విధంగా 5 ఏళ్లు నీటి బుడగ లాంటి వ్యవస్థతో నడిచింది అన్నది కళ్ళకు కట్టినట్లుగా అందరికీ అర్థమవుతుందంట. మరి అందరికీ తెలిసింది జగన్కి తెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు అని అంటున్నారు. వైసీపీని ఈ రోజు నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకుని రావాలి. అందరికీ మళ్ళీ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. నమ్మకం తప్పిన పార్టీ కేడర్ని దారికి తేవాలి. ఇది కష్టమైతే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. అందువల్ల పార్టీ ఇప్పటికైనా ఆ విధంగా పనిచేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.